తన ఐశ్వర్యము చొప్పున, తన సామర్థ్యము చొప్పున, తన హస్తబలము కొలది. మరి దేవుని వాక్యం చెప్పండి, యెహోవా బాహుబలము తక్కువాయనా అని చెప్పి ఒక చాట చెప్పబడుతుంది. ఆయన బాహుబలం ఏమీ తక్కువ కాల. ఆయన బాహువును బట్టి ఆయన ఏం చేస్తాడు, మనకు గుప్పిలి విప్పుతాడు. నువ్వు అంత అడిగితే ఎంత ఇస్తాడు? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడు. అవునా? వాక్యం ఉందా మాట? ఏమనుంది? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడు. ఎందుకని? నీవు నేను యథార్థవంతులు, నీవు నేను నీతిమంతులు అనే కాదు. ఎందుకని? భక్తులు శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టులు. దేవుడు మన గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మనం ఎవరమండి? శ్రేష్ఠులం. శ్రేష్ఠ ఫలములలో ప్రథమ ఫలముగా నీవు నేను ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా తక్కువగా ఉండి ఏమనుకుంటున్నావు? లాభం లేదు, లాభం లేదు, నాకంటే నా బిడ్డలను పెంచాలి, నాకంటే ఎక్కువగా నా బిడ్డలకి ఇవ్వగలగాలి, నాకంటే ఎక్కువ ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని. ఇదిగో అంతలో ఉండి అంతలో పోయే ఒట్టివారం మట్టివారం మనమే ఇంత ఆలోచిస్తుంటే, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నీవు నాకు కుమారుడవు, నీవు నాకు కుమార్తెవి, నీవు నాకు వారసుడివి. ఎవరు? మనం దేవునికి వారసులం. కాబట్టి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా ఈ మాట? నమ్ముతున్నారా? ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు